ఓం గం గణపతే నమః. శ్రీమాత్రే నమః. మన భారతీయ సంస్కృతిలో మన గొప్పగా చెప్పుకునేటువంటి కొన్ని సూత్రాలు తత్వశాస్త్రంలో మనకు కనబడుతుంటాయి. తత్వమసి అనేటువంటి వాక్యం, అది నీవై ఉన్నావు. వాటన్నిటిలో ప్రత్యేకించి ఒక వాక్యం ఉంది, అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మనై ఉన్నాను అంటే ఏంది? దీని మీద ఎంతోమంది చర్చలు చేసినా మనకి ఒకసారి అర్థం కావు. ఎందుకని? అహం బ్రహ్మాస్మి ఏంది? నేను బ్రహ్మనైతే ఈ సృష్టి అంతా నేనే సృష్టిస్తాను కదా, ఏందా ఇది, మనకేం అర్థం కాలేదు అని చాలామంది అనుకుంటుంటారు. నేను కూడా చాలా కాలం ఈ ఫిలసాఫికల్ సూత్రాలు ఉన్నాయి కదా, తత్వశాస్త్ర సూత్రాలు చాలా వరకు అర్థమయ్యేది కావు. ప్రత్యేకించి అద్వైత సిద్ధాంతాలు ఉన్నాయి ఆదిశంకరుల అద్వైతంలో. అంటే అర్థం కాకపోవడానికి కారణం శ్రద్ధ లేకపోవడం. అంటే బాగా నిశితంగా పరిశీలించి అర్థమవుతాయి. అలా అర్థం చేసుకోగలిగితే అది మనకి పరమార్థాన్ని ఇస్తుంది. అలా అనుకొని నేను ఈరోజు మీ ముందుకు అహం బ్రహ్మాస్మి అనే అంశం మీద విపులంగా విస్తారంగా చర్చించాలని వచ్చాను. చూద్దాం. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. మనిషిలోని అహం ఎలా పోతుంది? సహజంగానే జీవించడానికి, సమాజంతో కలిసి నడవడానికి అడ్డుపడే ఆటంకాలను గుర్తించి వాటి నుండి బయటపడే మార్గాన్ని నా మార్గంగా సూచించడమే నా ఉద్దేశం అని ఈశ్వరుని యొక్క సంకల్పం. ఇందులో ప్రస్తావించిన ఈశ్వరుడు బ్రహ్మం మతానికి చెందినవారు కాదు, మానవత్వానికి మాత్రమే చెందినవారు. గణిత సమీకరణం అర్థం కాకపోయినా సమస్య, దాని పరిష్కారం అర్థమవుతాయి. ఈశ్వరుడు అంటే ఎవరు? చాలామందికి ప్రశ్న. చూసేవాడు జీవుడు, ద్రష్ట. జీవుడితే చూడబడేది జగత్తు, దృశ్యం, ద్రష్టాదృశ్యం. అద్వైత సమీకరణ ప్రకారం జీవుడు, జగత్తు అనగా ద్రష్ట, దృశ్యం రెండు ఈశ్వరుడే, రెండు ఆయనవే. రెండింటి అంతరాత్మ ఆ ఈశ్వరుడే. కాబట్టి జీవజగత్తులు రెండు నిమిత్త మాత్రంగా ఉంటూ అంతరాత్మ ప్రబోధాన్ని అనుసరించి నడుచుకోవాల్సి వస్తుంది. జంతువులు తమకు తెలియకుండానే అంతరాత్మ ప్రబోధాన్ని అనుసరిస్తాయి. అందుకే శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. శివుని ఆజ్ఞను పాటించడానికే కుట్టిన చీమకు కుట్టిన పాపము అంటదు అంటారు. జంతువులు నిమిత్త మాత్రంగా జీవిస్తాయి. కానీ అర్జునుడు నేను నిమిత్త మాత్రుణ్ణి అని అనుకోలేదు. యుద్ధంలో శత్రువులను చంపుతున్నది నేను అనుకొని ఆ కార్యానికి కర్తృత్వం వహించాడు. దాంతో తన వాళ్ళను చంపిన పాపం, తనను చుట్టుకుంటుందన్న భయం, బాధ అతని యుద్ధానికి విముఖుణ్ణి చేశాయి. అంటే ఏంది? అంతరాత్మ ప్రబోధమనగా శ్రీకృష్ణుడే అంతరాత్మయని, ఆయన ప్రబోధమే భగవద్గీతయని అది విన్న తరువాత అప్పుడు అనుకున్నాడు తాను నిమిత్త మాత్రుణ్ణి అని గుర్తించి కర్తృత్వాన్ని అనగా అహంకారాన్ని, మమకారాలను వదిలిపెట్టి యుద్ధం చేస్తాడు. ఎవరి మాట అయినా వినాలంటే మనం వారి మీద విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. అసలు ఆత్మవిశ్వాసం లేని జీవుడు అంతరాత్మ గొంతు నొక్కేస్తాడు, ఆత్మవంచనకు పాల్పడతాడు. అంతరాత్మను విడిచిపెట్టి బాహ్యంగా ఉన్న జగత్తును, అర్ధకామాలను, పేరు ప్రఖ్యాతుల్ని, ఇతర సానుభూతిని ఆశ్రయిస్తాడు. వాటిని అదే విధంగా అన్వేషిస్తూ వాటి కొరకు హత్యలు చేస్తాడు, లేదా ఆత్మహత్యకైనా పాల్పడతాడు. అంతరాత్మను విడిచిపెట్టి బాహ్య జగత్తును ఆశ్రయించిన జీవుడు భంగపడి జగత్తు కూడా నిమిత్త మాత్రమేనని గుర్తించి తిరిగి అంతర్ముఖుడై అర్జునుడు కృష్ణుని ఆశ్రయించినట్టుగా అంతరాత్మను ఆశ్రయిస్తాడు. అప్పుడు అవిశ్వాసాన్ని పెంచుకుంటాడు. కర్త నేను కాదు ఈశ్వరుడు అని గుర్తిస్తే అహం పోతుంది. నేను చేస్తున్నానంటే అహం, అది పోవాలంటే
ఈశ్వరుడిని భావం గుర్తు రావాలి. జగత్తు నాది కాదు ఈశ్వరుడిది అని గుర్తిస్తే దాని మీద మమకారం అధికారం పోతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. సహజంగా జీవించడం అప్పుడే మొదలవుతుంది. అప్పుడు ఇక ఏ పని చేసినా అంతరాత్మ ప్రబోధం అంటే ఆత్మజ్ఞానంతో ఆత్మవిశ్వాసంతో చేస్తాం. అహంకార మమకారాలతో కాదు సుమి, నేను నిమిత్త మాత్రుణ్ణి అని గుర్తిస్తే బాధ్యతలు ఉంటాయి, బరువులు ఉండవు. జగత్తు నిమిత్త మాత్రమే అని గుర్తిస్తే దానితో ఇచ్చిపుచ్చుకోవడం ఉంటుంది, దాని మీద ఆధారపడటం ఉండదు. అందుకే గీతాకారుడు అంటారు, శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠిత స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. వాట్ ఏ బ్యూటిఫుల్ కోట్ ఫ్రమ్ భగవద్గీత. స్వధర్మం అంటే అంతరాత్మ ప్రబోధించే ధర్మం, పరధర్మం అంటే లౌకిక ధర్మం. రెండింట్లో స్వధర్మం శ్రేయస్కరం అంటాడు భగవానుడు. వెల్లువలో పూచిక పుల్లకు ప్రవాహంలో చేపకు తేడా ఉంది. పూచిక పుల్ల చేపగా మారడమే స్వధర్మాన్ని గుర్తెరగడం. ఒబే సెల్ఫ్ ప్రిస్క్రైబ్డ్ లా ఈజ్ లిబర్టీ అంటాడు రూసో. ఆ సెల్ఫ్ ప్రిస్క్రైబ్డ్ లాయే అంతరాత్మ ప్రబోధించే ధర్మం, అదే స్వధర్మం. జీవుడితో పాటు జగత్తు కూడా అంతరాత్మదే కాబట్టి అంతరాత్మ ప్రబోధించే ధర్మంలో వ్యక్తి శ్రేయస్సుతో పాటు ఈ సమస్త జగత్తు యొక్క లోకం యొక్క శ్రేయస్సు కూడా ఇమిడి ఉంటుంది. జీవుడికి జగత్తుకి రెండింటికి ఆత్మలో ఉన్న సంబంధం యొక్క కారణంగానే రెండింటి మధ్య ఉన్న సంబంధము ఆత్మీయమైనది. కాబట్టి కృష్ణుడు ఇలా అన్నాడు, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అన్నాడు. జీవ జగత్తుల నిమిత్త మాత్రాలు. ఓకే, కర్మ మీద తప్ప ఫలితం మీద వాటికి అధికారం లేదు. ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. వాట్ ఏ బ్యూటిఫుల్ శ్లోక. భగవద్గీత గీతాచార్యుడు ఇంకోసారి ఏమన్నాడంటే, ఈశ్వరుడు సకల ప్రాణుల యొక్క హృదయమందుండి వాటిని నడిపించుచున్నాడు. భౌతిక శక్తి తయారు చేయబడిన యంత్రమును అధిరోహించి ఉన్న జీవాత్మల గతిని వాటి వాటి కర్మలకు అనుగుణంగా ఆయన నిర్దేశిస్తూ ఉంటాడు. యాజ్ యు సౌ సో షెల్ యు రీప్ అని ఇంగ్లీష్లో ప్రావర్బ్ ఉంది. అదే సంస్కృతంలో యథా కర్మ తథా ఫలం అంటే చేసిన వాడికి చేసినంత. అంటే మనం ఏ పనులు ఎలా చేస్తామో ఫలితం కూడా ఆ విధంగానే ఉంటుంది. పెద్ద ఆశ్చర్యపడక్కర్లేదు. చాలామంది తెలియని భ్రమలో ఉంటారు. పరీక్ష రాసి వస్తాడు, పరీక్ష రాసిన తర్వాత జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి నాకు ఎలా మార్కులు వస్తాయి, నేను పర్సంటేజ్ ఎలా వస్తుందని అడుగుతుంటాడు. అమాయకత్వం కాకపోతే ఏంది? రాసిన వాడు తెలుసు కదా. నేను పేపర్లు 5 క్వశ్చన్ రాయాల్సి వచ్చింది, 3 క్వశ్చన్ రాశాను, 3 క్వశ్చన్ దగ్గర మార్కులు వస్తాయిగా. 5 క్వశ్చన్లు రాశాను, మంచి మార్కులు వస్తాయిగా. అసలు ఏం రాయలేదు, రాదుగా. ఇది మనమే జ్యోతిష్యం తెలిసినప్పుడు మనం వెళ్ళి జ్యోతిష్ని అడిగి తెలుసుకోవటంలో పురోగమనం ఉందా? కాబట్టి పక్కన వాళ్ళు ఏమైనా మాయం చేయడానికి, తల్లిదండ్రులు మోసం చేయడానికి ఏదో ఉండొచ్చేమో. కానీ ఎందుకంటే ఆ పురోహితుడు కూడా పాపం వీడు ఒక పేజీ ఒక క్వశ్చన్ అటెండ్ అయి ఉంటాడు. ఆయన ఏమంటాడంటే, అబ్బా మీ వాడు ఈసారి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడు అవుతాడంటాడు. ఒక తల్లిదండ్రులకి పిల్లవాడి మీద యమా కాన్ఫిడెన్స్. నాన్న నేను చెప్పాను ఫస్ట్ క్లాస్ మినిమం రావాల్సిందే, తప్పిదవరు ఫెయిల్ అయ్యాడు. ఎక్కడో లోపం జరిగింది, లేకపోతే మా అబ్బాయికి ఫస్ట్ వస్తుంది. పంతులు గారు కూడా చెప్పాడు, మావాడు కూడా నమ్మకంతో ఉన్నాడు. ఇతరుల మీద నెట్టేస్తారు. అంటే ఆ మమకారం ముందు చూసారా, అహంకార మమకారాల మధ్య కొట్టుమిట్టదా ఇలాగే ఉంటాయి. అందుకనే ఇప్పుడు అహం పోయిందా, బ్రహ్మం. క్రింది సమీకరణం అంతటా ఉన్నది ఒకటే ఒకటి, బ్రహ్మమే.
తాడు పాముగా కనిపించినట్లుగా జీవుడిగా, జగత్తుగా, ఈశ్వరుడిగా కనపడుతుంది బ్రహ్మం. అందుకనే బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అన్నారు ఆదిశంకరుడు. ఉపనిషత్తులు కూడా జీవుణ్ణి అయమాత్మ బ్రహ్మ అని, జగత్తుని, జీవుణ్ణేమో అయమాత్మ బ్రహ్మ అంది, జగత్తుని సర్వం కల్విదం బ్రహ్మ అని, ఈశ్వరుని ప్రజ్ఞానం బ్రహ్మ అని మూడింటిని బ్రహ్మంగానే పేర్కొన్నాయి, బ్రహ్మాండంగానే పేర్కొన్నాయి. నేనే జీవుణ్ణి, నా శరీరమే జగత్తు, నా అంతరాత్మే ఈశ్వరుడు. నేను గుర్తించినా గుర్తించకపోయినా జంతువులు గుర్తించవు, నేను కూడా బ్రహ్మమే. అహం బ్రహ్మాస్మి. నేను, నా శరీరం, నా అంతరాత్మ, ఇలా మూడింటిని వేరువేరుగా చూస్తే మూడింటిది తలోదారి అవుతుంది. వాటి మధ్య ఘర్షణ వస్తుంది. మనిషి ఒక చోట ఉంటే మనసు ఒక చోట ఉంటుంది, మాటలకు చేతలకు పొంతన లేకుండా పోతుంది. కాబట్టి సంబంధాన్ని, బ్రహ్మాన్ని గుర్తిస్తే వాటి మధ్య ఐకమత్యం వస్తుంది, మనోవాకాయ కర్మల్లో ఏకత్వం వస్తుంది. అలాగే ఐకమత్యమే మహాబలము. బ్రహ్మమే జగమంత కుటుంబంలో రెండుగా, జీవుడు వర్సెస్ జగత్తు, అంటే భార్య వర్సెస్ భర్త, కవి ప్లస్ కవిత, ఇలా ఒకరికొకరు వరుసైన జంటలుగా మారి తనతో తనే రమిస్తున్నది. ఏకాకి జీవితంలో ఈశ్వరుడై ఏకాంతంగా జీవజగత్తులకు అంతరాత్మగా సాక్షిగా ఉంటున్నది. జీవజగదీశ్వరుడుగా జన్మించి జీవించి మరణిస్తున్నది బ్రహ్మమే. నేనెవరు? జీవుణ్ణా, బ్రహ్మనా? రాజ్యం కంటే యుద్ధం కంటే ఈ ప్రశ్నే ముఖ్యమై అర్జునుడు శ్రీకృష్ణుని అడిగాడు. శ్రీకృష్ణుడు బ్రహ్మమై గీతను బోధించాడు. నేనెవరు? హూయామై. ఈ ప్రశ్నతో నిద్రపట్టని శ్రీరాముడు అర్ధరాత్రి లేచి వెళ్ళి వశిష్ఠుడు తలుపు తెచ్చాడు. లోపల నుండి ఎవరు నువ్వు అని వశిష్ఠుడు ప్రశ్నించగానే అది తెలియక వచ్చానన్నాడు రాముడు. అంటే ఇల్లు అలుగుతూ పేరు మర్చిపోయిన ఈగ కథ అందరికీ తెలుసు. పేరు మర్చిపోవడంతో మొదలైన కథ ఒక అన్వేషణ సాగి తిరుగు పేరు గుర్తు తీసుకోవడంతో ముగుస్తుంది. నేనెవరు అన్న ప్రశ్నతో మొదలయ్యే జీవుడి అన్వేషణ కూడా అహం బ్రహ్మాస్మి అని గుర్తుపెట్టుకోవడంతో ముగుస్తుంది. అసలు మనిషి అంటే ఎవరు, ఏమిటి? ప్రతి మనిషి తాను తనది అనడంలో తనది కానిదే తాను అని తెలుస్తూనే ఉంది. తన దానిని మినహాయిస్తే తానుగా మనిషి ఆకారరహితమే, ఊహ మాత్రమే. కనుక తన దానితో కలిసి ఉన్న నేనే, తనే మనిషి తాత్విక దృష్టిలో వేదాంత కోణంలో గనక ఆలోచిస్తే అహం బ్రహ్మాస్మి ఆధారంగా నేను అనేది బ్రహ్మం కదా. ఆత్మ అయితే ఆత్మభావానికి తనది అనుకునే అవకాశం లేదు. తనది అనడంలో భిన్నత ఉంది. ఆత్మ తానుగా భిన్నతారాహిత్యం, ఏకత, ఆత్మతత్వం గుణభిన్నతను కలిగి ఉంటుంది. ఇది పంచభూత సహిత పంచేంద్రియ మనసు సహజత. భిన్నతకు శాశ్వత లేదు, శాశ్వత కానిది ఏకత కాలేదు. వేదాంత దృష్టిలో ఆత్మ పరమాత్మ రెండూ కలిగి ఉన్నది ఏంద్రా అంటే ద్వైతం. అలా ద్వైతం కానిది అద్వైతం, భిన్నత కానిది లేనిది ఏకత అన్నాడు. అంటే అద్వైతానికి గనుక ప్యాంథిజం అంటారు, ఏకతకు సూక్ష్మతా భేదం ఉంది. అలాగే అద్వైత భేదం అతి సున్నితమైనది. అద్వైత ఏకత తారతమ్యత పరమ సూక్ష్మమైనది. బ్రహ్మం పరమాత్మ ఇలాంటివే. అయితే ద్వైతం తానుగా ఆసక్తితో చేరిపోతేనే లేదా పరమాత్మతో ఏకమైతేనే అద్వైతం. అలాగే ద్వైతంలోని ఆత్మ ఆకార భిన్నత ఆశ్రయిత అలా సృష్టి పదార్థ ఆధార అంతర్గతం జీరో ప్రామాణికం. ఇదే పరమ సూక్ష్మత అంటారు. అంటే అల్టిమేట్ అబ్జల్యూట్ జీరో.
అదే సర్వాధార పరమాత్మతత్వం. బ్రహ్మమూలం సజీవ ఆకారం భిన్నతలోనే నేను నాది అన్న భావము కలుగుతూ ఇది అనివార్యం. నిజానికి నేను అనేది ఆకార ఉనికి రాహిత్యతే. అదే నాది అనడంలోనే తనది అనే స్పష్టత ఉంది. అయితే దానిని అహంకారంగా భావించడం గుణకారణం అవుతుంది. అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మను అనడంలోనే గుణరహిత బ్రహ్మం స్పష్టమవుతున్నప్పుడు దానికి మనస్సుకు సహజమైన గుణ వికారాన్ని ఆరోపించడం ఆలోచన చేయవలసిన విషయమే. ఆధారరహిత పదార్థ ఆకారానికి అవకాశం లేనట్లే, అనగా న్యూక్లియస్ యాటమ్ అంటారు, ఆత్మరహిత బ్రహ్మం కనుక అహం బ్రహ్మాస్మిలోని అహంలోని నేను అహంకార మనసు గుణం కాదు. అందుచేత ఇంద్రియ ప్రేరితమైనటువంటి మనస్సు కలిగిన నేను నా స్వభావం కలిగిన మనిషి కనుక అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మను అనుకునే అవకాశం లేదు. అంటే సృష్టి ఆధారం బ్రహ్మం, నేను అనుకునే మనిషి కాదు, తనది అనుకునే భౌతిక మనస్సు స్వభావమే అది. అందుకనే ద పొసెసివ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది సెల్ఫ్ అంటాడు. మరి మనిషి ఎవరు? నిజానికి ఈ ప్రశ్న కేవలం మనిషికే అన్వయం కాదు సుమి, సమస్త జీవకోటికి ఇది వర్తిస్తుంది. పాములు కూడా వచ్చి నేనెవరు, పిచ్చుకలు అడగచ్చు నేనెవరు అని. ఈ విషయంలో సృష్టి పదార్థాల ఏర్పాటు, జీవ పదార్థ ఉనికికి సంబంధించి అవగాహన చాలా అవసరం. విశ్వశక్తి చేతన పరివర్తన ఫలితం సృష్టి పదార్థం, చలన పరిణామయుత జీవ పదార్థం, జీవం ఆకార జీవి. ఈ క్రమంలోనే జీవులు జీవజాతులతో మానవజీవి జాతి ఒకటి మాత్రమే. అంతర్గత పరిణామ మార్పు పదార్థం ధర్మం. ఇదే జీవి పదార్థం అనగా బయోప్లాస్మాటిక్ మ్యాటర్. జీవి ఆవిర్భావానికి జాతి ఏర్పాటుకు అదృశ్య హేతువు, అలాగే జీవుల భిన్నతా ప్రత్యేకతలు గల హేతువును కూడా పరిశీలించాలి. సాధారణంగా భిన్నమైన కొన్ని ఏకమైనప్పుడు ఫలితంగా మరో భిన్నతకే అవకాశం ఉంటుంది కదా. పదార్థ నిర్మాణం, కారణమైన మూలకాలు కలయిక, నిష్పత్తి, వాటి గుణ స్వభావాన్ని అనుసరించి ఏర్పడే పదార్థం, వాటి స్వరూప స్వభావం దానిని అనుసరించే ఉంటుంది. పంచభూత నిర్మిత జీవ పదార్థం ఇందుకు అతీతం కాసుమి. ఫలితంగా కలిగినటువంటి జీవుల భిన్నత అంతే. మరి మానవ జీవి ఎందుకు అతీతం కాలేదు? పంచభూతాల కాంబినేషన్లోని ప్రత్యేకతే ఆకార ఆకృతి స్వరూప స్వభావాలతో కూడా ప్రకృతి జీవులలో మానవ జాతికి భిన్నత కలిగింది. అలాగే ఒకే జాతికి చెందినప్పటికీ మానవులలో గల వ్యక్తిగత భిన్నతలను గమనించినప్పుడు ఈ వాస్తవం తెలుస్తుంది. ప్రకృతిలోని అలవాటు జీవన జీవులకు, ఆలోచన గల మానవ జాతికి, అందున యోచన క్వాలిటీ భిన్నతలో మనిషికి మధ్య గల తారతమ్యతను, మనసు స్వభావ భిన్నతను గమనించగలిగితే మనీషి, ఋషి, మహర్షి, రాజర్షి, దేవర్షి మధ్య గల జ్ఞానదశల భిన్నత భేదం అవగాహన కాగలదు. ఈ క్రమంలో సాధారణ మనిషి ప్రాథమికం. మనిషి మనసులో మనిషి అంటే ఎవరు అనే దానితో పాటు అసలు మనసు అంటే ఏమిటి అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. వృక్షజాతితో సహా ప్రకృతి జీవులన్నింటిలో కూడా ఇది వర్తిస్తుంది. అక్షర భాషకు, మౌన భాషకు, సంకేత భాషకు కూడా మనసుకు సంబంధించి ప్రశ్న ఉంటూనే ఉంటుంది ప్రతి ఒక్కళ్ళలో. ఒకటి కలిసిన అనేకం, కొన్ని దేనికదే విడిపోయిన ఒకటే సుమా. అయినా కలిసిన వాటితో ఏర్పడిన ఒకటికి వేరుగా దానికదే ఉనికి ఉండదు.
అందుకే తనవి తనతోనే కలిపి లేదా కలిసి ఒక్కటిగా జీవుల తత్వంలో ఉంటేనే మనిషి తానుగా నేను నాది అనుకునే అవకాశం ఉంటుంది. ఒకటిలో అనేకం, అనేకం ఒకటిగా, ఏకత భిన్నత, భిన్నత ఏకత అనడంలోనే సృష్టి ఉనికి ఫార్మేషన్ బాహ్య దృశ్యత, అంతర అదృశ్యత, వాటి సన్నిహిత బంధం కూడా ఇలాంటిదే. అశాశ్వత శాశ్వతం దీనిలోనిదే కదా. కనుక ఒకటి బ్రహ్మం, సృష్టి అనేకం. అలాగే శరీరం అనేకం, ఆత్మ ఒక్కటే. అహం బ్రహ్మాస్మిని సృష్టి విశ్వరూపాన్ని ఈ విశ్లేషణగా అవగాహనకు ప్రయత్నించాలి. అలాగే మనిషి మనసు, మనసు ఆత్మ, ఆత్మ పరమాత్మ, పరమాత్మ బ్రహ్మం. ఇది క్రమంలో ధ్యాన జ్ఞాన యోగ మార్గంలో ఆత్మానుభూతికి ప్రయత్నించాలి. అహం బ్రహ్మాస్మి అంటే నేను బ్రహ్మ అగునుగాక అని బ్రహ్మజ్ఞానం సంపాదించాలని అంతరార్థం. నేనే బ్రహ్మము, నేనేం చేసినా అది బ్రహ్మజ్ఞ అంటే కుదరదు. మనం చేసేది త్రికరణ సిద్ధిగా ఉండాలి. ఎలా? మనస వాచ కర్మణ. మన అంతరాత్మ ఏదైతే చెప్పిందే అయితే నిశ్చయంగా మనం బ్రహ్మమే. దీని ప్రకారం బ్రహ్మ ఎవరో కాదు, నేనే అని ఈ ఉపనిషత్తు వాక్యం చెప్తుంది. ఇక మరొక మహావాక్యం తత్వమసి. తత్వం అంటే నువ్వు కూడా అదే బ్రహ్మవే అని దీనికి అర్థం. ఇన్ఫైనైట్ బై నేచర్, వాట్ ఈజ్ అహం బ్రహ్మాస్మి. సామవేదంలోని చాందోగ్యోపనిషత్తు నుండి వచ్చిన వాక్యం ఇది. మరో మహత్తర వాక్యం అయమాత్మా బ్రహ్మ అంటే ఈ ఆత్మే బ్రహ్మ అని అర్థం. అధర్వణం వేదంలోని ముండకోపనిషత్తు నుంచి ఈ వాక్యం వచ్చింది. ఈ మహత్తర వాక్యాల సారాన్నంతా కూడా మళ్ళీ ఒకే వాక్యంలో చేర్చి చెప్పడం జరిగింది. అదే సర్వం ఖల్విదం బ్రహ్మ అంటే ఈ సృష్టిలో ఉన్నదంతా బ్రహ్మమే తప్ప మరేమీ కాదు. ఈ వాక్యాల సారం అర్థమైతే చాలు, భగవంతుడు మరెక్కడో లేడు, మన అందరిలోనూ అన్ని జీవుల్లోనూ ఉన్నాడనే భావన వస్తుంది. మన అంతరంగంలో గనక వెతికితే దీనికి సరైన సమాధానం లభిస్తుంది. బయట వెతికితే శూన్యం, ఏమీ లభించదు. శంకరులు అహం బ్రహ్మాస్మి అన్నారు. వెంటనే శిష్యులు కూడా అహం బ్రహ్మాస్మి అన్నారు. గురువుకు చెప్తే వినాలి కదా. మరికొందరు అహంకారులు అహం పరాత్పర బ్రహ్మాస్మి అన్నారు. అంటే శంకరులు నేను బ్రహ్మను అనగా కొందరు శిష్యులు నేను బ్రహ్మమునే అనియు, మరికొందరు శిష్యులు మేము బ్రహ్మము కన్నా అధికమైన పరబ్రహ్మము అనియు, నేను పరబ్రహ్మం కన్నా ఇంకా అధికముకు పరాత్పర బ్రహ్మమనియు. ఇలా వాడు తోసిన వాడు చెప్పుకుంటూ పోయాడు. బ్రహ్మమగు శంకరులు చెప్పిన విషయాన్ని ఎవరు గ్రహించలేకపోయారు. ఆయన ఆంతర్యం తెలియలా. ఈ తత్వసారాన్ని తెలుసుకోవాలంటే అహంకారాన్ని పూర్తిగా వదిలివేయాలి. చాలామంది అహంకారం గర్వం ఒకటే అని అనుకుంటారు. గర్వం వేరు, అహంకారం వేరు. అహం అనేది నేను అనే వ్యక్తిత్వ భావన ఎక్కువైతే వచ్చేది. రోజు నేనుకు మూలంలోకి వెళితే తప్ప అహం అసలు స్వభావం తెలియదు. అహం బ్రహ్మాస్మి అన్నారు పెద్దలు. అహం అంటే ఆత్మ అని వారి భావన. నిర్గుణ బ్రహ్మస్థితి కలిగి సోహం మంత్రాన్ని శ్వాస నిశ్వాసల ద్వారా నిరంతరం జపించే వారికి ఆత్మతత్వము తెలుస్తుందని కొందరు అభిప్రాయం. ఎలా? సోహం కోహం అని సామెత ఉంది. సోహం అనగా అదే నేను అని అర్థం. అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యానికి ఇది మంత్రరూపం. ప్రతి వ్యక్తిలోనూ వారికి తెలియకుండా ఉచ్ఛ్వాసంలో సో అని, నిశ్వాసంలో హం అని వస్తుంది. సోహం సోహం ఇట్లా. దీనినే అజప గాయత్రి అని అంటారు. అంటే మనకు తెలియకుండా జపం జరిగిపోతుంటుంది గాయత్రి. పూర్వం కాణాదుడనే తత్వవేత్త ఉండేవాడు.
అతను ప్రతి పదార్థం అణువులతో నిర్మితమై ఉంటుందని పదార్థాన్ని కోసినప్పుడు అణువులు విడిపోవడం వలననే పదార్థములు ముక్కలవుతుందని భౌతిక నిజాన్ని ఊహించాడు. కానీ అతను కూడా భౌతికతకి వ్యతిరేకమైన ఆత్మని నమ్మాల్సి వచ్చింది. ప్రతి పదార్థంలోనే ఆత్మ ఉంటుందని, పదార్థాన్ని కోసినప్పుడు ఆత్మ కూడా ముక్కలవుతుందని నమ్మాడు. పదార్థం నశించినప్పుడు ఆత్మ కూడా నశిస్తుంది అని నమ్మాడు. ఆత్మని పదార్థం నుంచి వేరు చేయలేదు అని సూత్రీకరించాడు. తాను దైవము మా ఒక్కటేనని అలాంటి ప్రజ్ఞ కలిగినప్పుడు ఆ మనిషి దివ్యాత్మను అనుభవిస్తాడనే ఆత్మజ్ఞానాన్ని మహనీయులు కొందరు చెప్పారు. ప్రతి మనిషిలోనూ భగవంతుడు కొలువై ఉంటాడు. అందుకే అన్నారు అహం బ్రహ్మాస్మి అని. కానీ చాలా కొద్ది మంది మాత్రమే విషయాన్ని తెలుసుకుంటారు. సాధన చేసి అంధకారాన్ని పారద్రోలాలి. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఆత్మ సిద్ధాంతం గురించి కూడా చెప్పాడు. ఏమని చెప్పాడు? నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నతోషయతి మారుతః అన్నాడు. ఆత్మ నాశనం కానిదని, శాస్త్రం ఏదియో ఛేదించలేనిదని, అగ్ని దహించలేనిదని, నీరు తడపలేనిదని, వాయువు కూడా ఆర్పలేనిదని వివరించాడు. అలాగే అహం అనే మాటని నేనుగా అనువదిస్తే వచ్చే అర్థం నేను బ్రహ్మని, అనగా బ్రహ్మం అనే మాట త్రిమూర్తుల్లో బ్రహ్మ కాదు, పరమ చైతన్యం అని అర్థం. కాబట్టి ప్రతి ప్రాణి ఆ చైతన్యమే. దేవుడు మనలోనే ఉన్నాడు, మనం దేవుడిలోనే ఉన్నాం. ఇది మర్చిపోకండి. ఇది శాశ్వతమైనటువంటి సమాధానం. ఈ దివ్య చైతన్యంలో మనం కూడా భాగం అవ్వడం గురించి సాధన చేయాలి. ఆత్మ ఒక్కటే, అది పరిమితమైతే అహంకరణ పరిమితం కానప్పుడు అది అనంతం, సత్యమం అని శ్రీరమణులు చెప్పారు. నేనెవ్వరు అన్న విచారణ మార్గం సాధకులకు తెలియాలి. శివుడికి లింగభేదం లేదు. తనలో అటువంటి భేదాన్ని సృష్టించబోయిన మన్మధుడినే దహించి పడేశాడు. మరి కాముణ్ణి జయించాడు. శివుడు అవసరమైతే విషం ముచ్చుకుంటాడు. సన్యాసిగా మన్మధుడిని కాల్చిన వాడే పార్వతిని వివాహమాడి సంసారయ్యాడు. మన్మధుడిని మళ్ళీ బ్రతికించాడు. ఈ భిన్నతత్వాల ఏకత్వమే అర్ధనారీశ్వర తత్వం. శివుడు తన దేహాన్ని మరి దేహాత్మల ఆలిగా చేసుకున్నాడు. శివపార్వతులు అనగా దేహాత్మల కలయికే మానవుడు. అంతా నేనే అయినప్పుడు ఇతరులను హింసించడం అంటే నన్ను నేను హింసించుకోవడమే అవుతుందిగా. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. దేవుడు పరిపూర్ణుడు. ఇది అనగా ఈ ప్రపంచం పరిపూర్ణమైనది. పరిపూర్ణమైన భగవంతుని నుండి పరిపూర్ణమైన ఈ ప్రపంచం పుట్టింది. పరిపూర్ణ నుండి పరిపూర్ణాన్ని తీసివేసిన తరువాత కూడా పరిపూర్ణతే మిగులుతుంది. అంటే ఒక దీపం నుండి ఎన్ని దీపాలు వెలిగించినా ఆ దీపాలన్నీ కూడా సంపూర్ణ ప్రకాశమే కలిగి ఉంటాయిగా. మొదటి దీపం అలాగే ఉంటుందిగా. అలాగే విద్యాదానం విషయం కూడా చెప్పుకోవచ్చు. ఇలాగే భగవంతుని పరిపూర్ణతకు కూడా తీసివేయడం వలన లేక ఇవ్వడం వలననో లోపం కలుగదు. అనగా భగవంతుని నుండి ఉద్భవించడం వలన ఈ ప్రపంచం కూడా భగవంతుని అంశ, భగవంతునిచే నిండి ఉన్నది అని భావము. అహం అంటే అది వచ్చేది మనమేదో ఘనకార్యం చేసినందువల్ల, ధనవంతులమైనందుకో లేకపోతే సౌందర్యవంతులు కావడం వల్ల మరొక దాని వల్ల వచ్చింది కాదు. మీరు మీ తల్లి గర్భంలో తన్నడం ప్రారంభించినప్పుడే అహం పుట్టింది. మీ స్థూల శరీరంలో గుర్తింపు ఏర్పరచుకున్నారంటే అహం పుట్టినట్లే. అదొక రక్షణ యంత్రాంగం. మీరు చిన్న శరీరంతో గుర్తింపు ఏర్పరచుకున్నారు. ఎక్కడ మొదలవుతుందో తెలియని ఈ విశాల అస్తిత్వం గురించి మీకు ఎటువంటి దేహం బతికి పెట్టగలగాలి?
మనుగడ కోసం మమ్మల్ని మీరు పెద్దవానిగా చూపించుకోవాలి. అందువలన అహం పుడుతుంది. మనుగడ కోసం మీరు సృష్టించుకున్న మిథ్యా వాస్తవం అహం. ఏది అహం? అది మీ నీడ లాంటిది. మీకు శరీరం ఉందంటే నీడ ఉంటుంది. నీడ దానంతరం అది మంచిది కాదు, చెడ్డది కాదు. సూర్య భగవానుడు నెత్తి మీద ఉంటే మీ నీడ మైలు పొడగవుతుంది. బాహ్య పరిస్థితిని బట్టి నీడ ఉంటుంది. మీకు ఉండవలసిన బాహ్య పరిస్థితికి అవసరమైన విధంగా మిమ్మల్ని మీరు సంస్కరించుకోవాలి. ఇది అహం బ్రహ్మాస్మి అనడానికి గల విశ్లేషణ. శ్రేయకాంతాయ కళ్యాణ నిదే నిదే దిన శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాశాసనపరే పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యే సత్కృతాయాస్తు మంగళం.